ఇంతకంటే ఎవరు కూడా ఇంటికి తులం బంగారం ఏమని అడగరు. ఏ గవర్నమెంట్ని మీరు అడిగినా మేము ఇవ్వం, అది వేరే విషయం అనుకోండి. కానీ కాబట్టి మీరు కోరే కోరికలేవి కూడా గొంతెమ్మ కోరికలు కాదు, కోరకూడని కోరికలు కాదు. మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వేరే రకమైన స్వార్థపరమైన ఎజెండాలు ఉన్నాయని చెప్పి కూడా నేను అనుకోను. బేసిక్గా అందరూ కోరుకునేది ఇదే, ఒక లివబుల్ సిటీ, జీవన ప్రమాణాలు కాపాడుకుంటూ ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరుచుకుంటూ బస్సులు బాగుండాలి, మన మెట్రో తొందరగా కావాలి, మన ఫ్లైఓవర్లు బాగుండాలి, మన స్కైవేస్ బాగుండాలి, రోడ్లు బాగుండాలి. మీరు కోరుకునేది బేసిక్గా ఇవే. మేము చేయాల్సింది కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళం, ఈరోజు ఈ నగరాన్ని నడుపుతున్న వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మీరు జిహెచ్ఎంసీ నుంచి మొదలు పెడితే, మెట్రో వాటర్ సప్లై నుంచి మొదలు పెడితే, పోలీస్ శాఖ నుంచి మొదలు పెడితే, హైదరాబాద్ మెట్రో కానీ, కరెంటు వాళ్ళు కానీ, పార్కులు కానీ, చెరువులు కానీ, ఇవన్నీ చూసుకునే అధికారులు ఈరోజు మీ ముందుకు వచ్చినారు. మీరు నార్మల్ కోర్సులో ఏం జరుగుతుంది, మీరు వాళ్ళ ఆఫీసులకు పోవాలా, పోయి అక్కడ మీరు కూర్చొని ఆయన టైంకి ఉంటాడో లేదో తెలియదు, ఉంటే ఆయనను పోయి పట్టుకోవడమో కష్టం. అట్లాంటి పరిస్థితుల్లో మీరు అధికారుల చుట్టూ చక్కర్లు కొట్టే పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా వికేంద్రీకరణలో భాగంగా, అంటే ప్రజల వద్దకు, ప్రజల చేరువకు పాలనను తీసుకొచ్చే క్రమంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా ఒక రకంగా చెప్పాలంటే వికేంద్రీకరణలో ప్రజల సౌలభ్యం కోసం, పరిపాలనా సౌలభ్యం కోసం జరిగిన ఒక కార్యక్రమం, స్వయం పాలన కోసం జరిగిన ఒక కార్యక్రమం. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకున్నాం, కొత్త మండలాలు ఏర్పాటు చేసుకున్నాం, కొత్త గ్రామ పంచాయతీలు, తాండాలుగా ఉన్న వాటిని, గూడాలుగా ఉన్న వాటిని గిరిజన సోదరుల ఆలోచన మేరకు కొత్త గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. మన హైదరాబాద్ మహానగరంలో కూడా రోజు రోజుకి జనాభా పెరుగుతూ ఉంది. 1 కోటి మంది ఉన్నారు, ఫ్లోటింగ్ పాపులేషన్ తీసుకుంటే 1,20,00,000 మంది దాకా ఉన్నారు. మరి మీ అందరికీ సవ్యమైన పద్ధతిలో మరి మనం అనుకున్న విధంగా ఇవన్నీ జరగాలి అంటే చాలా కార్యక్రమాలు, చాలా ఆలోచనలు, సమర్థవంతంగా పథకాలు అమలు కావాలి అంటే వికేంద్రీకరణ జరగాలి, డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలన ప్రజల దగ్గరికి రావాలి అంటే మరింత వికేంద్రీకరించాలనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు తొందరలోనే ఒక ప్రతిపాదనను కేబినెట్కి పంపి హైదరాబాద్ మహానగరంలో ఉన్న 150 డివిజన్లను మరి ప్రస్తుతం ఉన్న 6 జోన్ల నుంచి పెంచి 10 జోన్లు చేసుకోవడం, ప్రస్తుతం ఉన్న 30 సర్కిళ్ల నుంచి పెంచి 50 సర్కిళ్లకు చేసుకోవడం. అంటే ప్రతి 3 డివిజన్లకు ఒక సర్కిల్ కార్యాలయం ఉండాలి, ప్రతి 15 డివిజన్లకు ఒక జోన్ ఉండాలనే ఒక కొత్త ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి కేబినెట్కి తొందరలోనే తీసుకొని పోతా ఉన్నాం. కేబినెట్ అనుమతి వచ్చిన తర్వాత నగరాన్ని మరింత వికేంద్రీకరించి పరిపాలనను మీకు మరింత చేరువ చేసి సమర్థవంతంగా మరి కార్యక్రమాలను అమలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అల్టిమేట్గా ఏ ప్రభుత్వమైనా, మేము ఎవరు అధికారంలో ఉన్నా, మంత్రిగా ఎవరున్నా, ముఖ్యమంత్రిగా ఎవరున్నా, మేయర్గా ఎవరున్నా, ఎమ్మెల్యేగా ఎవరున్నా, మేమెవరం కూడా మా సొంత డబ్బులతో ఏమీ చేయడం లేదు. ప్రజల ఆస్తికి, ప్రజలు పన్నుల రూపంలో కట్టే డబ్బులకి మేము ధర్మకర్తలం. ఎట్లా అయితే దేవాలయానికి పోతే ఒక హుండీ ఉంటుందో, దానికి ఒక ట్రస్ట్ ఉంటుందో దేవాలయానికి, ఆ దేవాలయంలో ప్రజలిచ్చే సొమ్ములకి, దేవుడి సొమ్ములకి ధర్మకర్తలు ఎట్లా అయితే ఉంటారో మేము కూడా అదే పద్ధతిలో మీ ప్రజల సొమ్ముకి ధర్మకర్తలుగా మీకు కావాల్సిన కార్యక్రమాన్ని మీ ఆలోచనకు అనుగుణంగా నడపాల్సిన వాళ్ళం తప్ప మాకేమీ విశేషమైన అధికారం కానీ, విశేషమైన ఇతర ఆకాంక్షలు కానీ, ఇతర ఎజెండాలు కానీ లేవు. కాబట్టి నేను మీ అందరికి కూడా చేసే విజ్ఞప్తి ఒకటి, ఇప్పుడు మీరు అన్న విధంగా, నేను చెప్పిన విధంగా, మీ ఎంపీ గారు, మీ ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా సామాన్యమైన మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని రిజిస్ట్రేషన్ సమస్యలు ఉండొచ్చు. ఇప్పుడు ఎవరు చెప్పినారు, బిఎన్ రెడ్డి నగర్లో కానీ ఇతర చోట్ల కానీ కొన్ని రిజిస్ట్రేషన్ సమస్యలు, ప్రాపర్టీ ట్యాక్స్, ఆదాయపు పన్ను కొంత ఎక్కువ వస్తుందని ఒక భావన కానీ, అదే రకంగా కొన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్లు ఇంకా అదనంగా కావాలనే ఆలోచన కానీ, కొన్ని చోట్ల వాటర్ బిల్లులు ఎక్కువ వేస్తున్నారన్న ఆలోచన కానీ, ఇట్లాంటి కొన్ని సమస్యలు అక్కడికక్కడ ఉండొచ్చు. కానీ బ్రాడ్గా చెప్పాలంటే, ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం మీరు కోరుకునేది నాణ్యమైన జీవనం, ఏ నగరవాసి అయినా కోరుకునేది నాణ్యమైన జీవనం. దానికోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ మీ నుంచి మేము కోరేది ఏమిటి, ఈ కార్యక్రమం ద్వారా మీ నుండి మేము ఆశిస్తున్నది ఏంటి, ఈ వీడియోలను ఎందుకు చూపెడతా ఉన్నాం? ఇక్కడ ఒకవైపు పోలీసు వారు సేఫ్ సిటీగా ఎట్లా చేసుకోవాలి, నేను సైతం అనే కార్యక్రమంలో మన నగరంలో నేరాలకు అడ్డుకట్ట వేసే విధంగా ఏ రకంగా చేయాలో వారు చెప్పినారు. జిహెచ్ఎంసీ వారు వాళ్ళ ఆలోచన వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము కోరుకుంటున్నది మీ నుంచి స్థూలంగా ప్రభుత్వ పరంగా, ప్రభుత్వంలోని వివిధ శాఖల పరంగా ఏమంటే, ఒకటి, ఆదాయపు పన్ను దయచేసి సవ్యంగా కట్టండి. ఎక్కడి వారు అక్కడ పన్నులు కడితేనే జిహెచ్ఎంసీ నడుస్తుంది తప్ప జిహెచ్ఎంసీ దగ్గర ప్రత్యేకమైన పైసలు కానీ, ప్రత్యేకంగా ఆకాశం నుంచి ఊడిపడే మూటలు కానీ ఏమీ ఉండవు. కాబట్టి దయచేసి మీరు ఆదాయ పన్ను కట్టండి అని అడుగుతా ఉన్నాం.
దాంతోపాటు జిహెచ్ఎంసీ నగరంలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా 21 లక్షల కుటుంబాలు మన నగరంలో ఉంటే 42 లక్షల మందికి చెత్త బుట్టలు పంపిణీ చేయడం జరిగింది. నీలం రంగు బుట్టలు, ఆకుపచ్చ రంగు బుట్టలు ప్రతి ఇంటికి కూడా పంపిణీ చేయడం దాదాపుగా జరిగింది. 99% ఎక్కడన్నా 1% మిస్ అయితే తప్ప 99% ఇళ్లలోకి చేరవేయడం జరిగింది. ఇచ్చి కూడా 14 నెలలైంది. ఒక్కసారి ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎంతమంది ఆ బుట్టల్లో తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇస్తున్నారో దయచేసి ఒకసారి చేయలేపాలని నేను కోరుతాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.